తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు భారీ స్థాయిలో ప్రయోజనం కలుగుతోందని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సుమారు 290 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేయగా దాదాపు 10,000 కోట్ల మేర ఆదా చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం జూబ్లీ బస్ స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మహిళా ప్రయాణికులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 24 గంటలలోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసినట్లు మహిళల సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలత గారికి, డిప్టీ రీజనల్ మేనేజర్ సరస్వతి గారికి, జూబ్లీ బస్ స్టేషన్ మేనేజర్ రవీందర్ గారికి, ఇక్కడున్న ఈ యొక్క స్టేషన్లో ఉన్న అందరూ ఆర్టీసీ సిబ్బందికి, అదే మాదిరిగా ఇక్కడ ఇచ్చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి, మీడియా మిత్రులకి, మా అక్క చెల్లెలకి, మా అన్న తమ్ములందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లాభపడటమే కాకుండా భవిష్యత్తులో ఆర్టీసీకి బస్సులను అద్దెకు ఇచ్చే స్థాయికి ఎదగాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యమిస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత, డిప్యూటీ రీజనల్ మేనేజర్ సరస్వతి, డిపో మేనేజర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.